లవణ్య, ఇప్పుడు మీ ఫొటోస్ వీడియోస్ పెట్టుకుని ఒక్కొక్క క్లారిటీ లవణ్య, ఒక నిమిషం. ఇప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ పెట్టుకుని ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారు కెవిన్ అని మీరు అంటున్నారు కదా, మీ ఫొటోస్ వీడియోస్ ఆయన దగ్గర ఏమున్నాయి మీరు చూసారా? అంటే ఏం పెట్టుకుని ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారు? తన ఇంట్లో ఒక 6 నుంచి సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. వెన్ ఐ విజిటెడ్ హిస్ హౌస్. ఓకే, 6 కెమెరాస్ వరకు అతను పెట్టుకోవడం జరిగింది. తను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో అదే టైంలోని మా కమ్యూనిటీలో నేను సీసీటీవీ స్విమ్మింగ్ కి వెళ్తేనే అది ఒక రకంగా తీసుకొచ్చారు. నువ్వేంటయ్యా బాబు మస్తాన్తో నువ్వు ఇలా మాట్లాడతావు, ఇది నా లైఫ్, నా కేసు అని నేను మాట్లాడుతుంటే తను మీడియాలోకి వచ్చి మాట్లాడు అంటాడు. అదే మస్తాన్ సాయి అదే కెవిన్ ని అమ్మ నా బూతులు తిడతాడండి. ఆడియోస్ మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ మేము మా నోటి నుంచి అతని పేరు కూడా తీసుకొచ్చి అనమాట అతని పేరు కూడా తీసుకొచ్చి మాట్లాడి బద్నాం చేయాల్సింది మాకు లేదు. ఎందుకంటే మేము కోర్టులో సబ్మిట్ చేస్తున్నాము. అతను ఏం చేసుకోమంటాడు చేసుకోమనండి. మేము డిఫమేషన్ కి కూడా వెళ్తున్నాము. అవే తన కాలేజ్ ఏంటది పడాల రామిరెడ్డియా ఏదో కాలేజ్ ఉంది, అక్కడికి కూడా మేము నోటీసులు పంపించడం జరుగుతుంది. ఎటువంటిది ఏం చేయాలనుకుంటామో మేము అదే చేస్తాము. తను ఇప్పుడు ప్రెసెంట్ గా డేట్ చేస్తున్న అమ్మాయి దగ్గర నుంచి కూడా అందరినీ సేవ్ చేయడం వరకే మా బాధ్యత. ఇతను ఇక మీదటి ఏ అమ్మాయిలని కూడా ఇలా భయపెట్టకూడదు. అందులోని విక్టిమ్ గా ఉన్న అమ్మాయిలని ఆసరాగా తీసుకొని అడ్వాంటేజ్ గా తీసుకొని కెవిన్ ఏదైతే చేస్తున్నాడో విక్టిమైజ్ కార్డ్ ఆడుతున్నాడో, ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ శ్రావ్య అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని కూడా అలాగే చేసి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయి బొకేస్ పంపించి బొకేస్ డబ్బులు బిల్లులు పెట్టుకోవడం, పంపించి గిఫ్ట్ ఇచ్చాను అండం, నాకు షర్ట్ ఇచ్చింది అండం, నాకు అండర్వేర్ ఇచ్చింది అండం, అండర్వేర్ కి హోల్స్ ఉన్నాయి అండం. వాడు కడుపుకో దరిద్రుడా, నువ్వు కడుపుకు ఒక అన్నం తినేవాడివైతే ఆడదాన్ని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇది రికార్డ్ అవ్వనివ్వండి, ఏదైనా చేసుకోనివ్వండి. వాళ్ళకి అన్యాయం జరిగితే లీగల్ గా వెళ్ళమనండి. అంతేగాని మస్తాన్ సాయి ప్రిజన్ నుంచి చెప్పడం జరిగింది. అదే కెవిన్ కి గానీ శేఖర్ భాషకు కానీ మస్తాన్ సాయి ఇన్స్ట్రక్షన్స్ ఏవి లేవు. అతనికి నాకు ఏమున్నా సరే మేము లీగల్ గా చూసుకుంటాము. అతను బయటకు వచ్చినా సరే చెప్పడం జరుగుతుంది. వీడు అసలు ఎవడు? వీడు ఒక లా స్టూడెంటా? పోనీ వీడి కేసు ఇచ్చామా మేము? ఎవడు వీడు? అంటే ఇప్పుడు ఏదో పోలీస్ స్టేషన్ లో చేతులు కట్టుకొని వచ్చాడు నందు గారు, హెల్ప్ కావాలని చేతులు కట్టుకొని వచ్చి దాని తర్వాత ఏదో అన్నాడు. మీరు అడగండి ఇదే మాట అతన్ని. లైటర్ కావాలి, లైటర్ ఉందా అని అడిగితే నా పాకెట్ లో లెఫ్ట్ పాకెట్ లో ఉంది అన్నాడు. లేదు అని అంటే రైట్ పాకెట్ లో ఉన్నాడు అన్నాడు. లేదు అంటే సెంటర్ లో ఉంది అన్నాడు. ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో పెట్టుకొని ఒక మగాడు చెత్తగా చండాలంగా వాళ్ళ అమ్మకి అదే నువ్వు అంటావా అంటే నేను మా మమ్మీ ముందు అలా మాట్లాడను అన్నాడు. మీ మమ్మీ ముందు మాట్లాడినోడివి ఏ ఆడదాని ముందు మాట్లాడకూడదు. ఆ లైటర్ గురించి ఎందుకు వచ్చింది? దరిద్రురాల లైటర్ ఎవరు అడిగారు? లైటర్ ఎవరు అడిగారు? నందు గారు నేను మీకు స్క్రీన్ షాట్స్ పంపిస్తాను, ఒక్క నిమిషం. అండ్ ఇప్పుడు అతను ఎమ్మెల్యే డాటర్ తో తిరగనివ్వండి, ఇంకెవరితో అయినా తిరగనివ్వండి, మేము కూడా అన్ని బయట తీస్తాం. ఇతను ఎక్కడైతే విక్టిమైజ్ చేసి లావణ్య పేరు చెప్పుకొని తిరుగుతా ఉన్నాడో అది చాలా చండాలం. మీరు పంపించిన స్క్రీన్ షాట్స్ మీరు అవి చదువుతూ మేము ఎక్కడ ఏమేమన్నామో అతన్ని ఇప్పుడే ప్రూవ్ చేయమనండి. ప్రతి కాల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి కాల్స్ మా దగ్గర కూడా ఉన్నాయి, మేము ఇస్తాం. పంపిస్తున్నాను, మీరు చూడండి ఒకసారి. ఓకే.